ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీనిలో భాగంగా నామినేషన్ల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి విడతలో 36 మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్థానిక ఎన్నికల సమరానికి ఇవాళ నుంచి ప్రారంభం తేదీ. ఇవాళ నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అయితే 2 విడతలుగా ఈ ఎలక్షన్లు కొనసాగనున్నాయి. మొత్తంగా మొదటి విడతలో సగం జెడ్పీటీసీ స్థానాలు, సగం ఎంపీటీసీ స్థానాలు, అదేవిధంగా రెండో విడతలో కూడా సగం జెడ్పీటీసీ, సగం ఎంపీటీసీ స్థానాలు ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై 11వ తేదీ వరకు నామినేషన్ స్వీకరిస్తారు. అదేవిధంగా 12వ తేదీ స్క్రూటినీ ఉంటుంది. మిగతా వివరాలు కూడా తదనంతర కాలంలో జరుగుతుంటాయి. అయితే ఉమ్మడి జిల్లాలో మనం ఎంపీటీసీలు, జెడ్పీటీసీల స్థానాలను ఒకసారి పరిశీలించినట్లయితే మహబూబ్నగర్లో 175 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 16 జెడ్పీటీసీ స్థానాలు, జోగులాంబ జిల్లాలో 142 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 13 జెడ్పీటీసీ స్థానాలు, నారాయణపేటలో 136 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 13 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాలో 214 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 20 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వనపర్తిలో 133 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. అయితే మొదటి విడతలో 36 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 426 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 23,19,178 మంది ఓటర్లు ఉన్నారు. అయితే దాదాపు 12 లక్షల మంది ఓటర్లు తమ అంటే మొదటి విడతలో ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. అయితే ఇవాళ నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. క్లస్టర్ వారీగా ఇక్కడ నామినేషన్లు స్వీకరిస్తారు. మనం క్లస్టర్ అన్నాసాగర్ వద్ద ఉన్నాం. ఈ అన్నాసాగర్లో 4 ఎంపీటీసీ స్థానాలకు గాను ఇక్కడ నామినేషన్లు తీసుకుంటున్నారు. అన్నాసాగర్ కావచ్చు, పోతులమడుగు, అదేవిధంగా తాటికొండ 1, తాటికొండ 2 ఈ 4 ఎంపీటీసీ స్థానాలకు ఇక్కడ నామినేషన్లు తీసుకుంటున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ అంటే ప్రారంభం అయినప్పటి నుంచి కూడా కొంతమంది నామినేషన్లు కూడా తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఇవాళ నామినేషన్లు ఇవ్వాల్సి ఉండగా ఇంకా ఇప్పటివరకైతే ఎలాంటి నామినేషన్లు రాలేదు. ప్రతి ఒక్క అభ్యర్థి నామినేషన్ పత్రంతో పాటు ఒకటి అఫిడవిట్ పత్రం కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మొత్తం వివరాలు చెప్పేందుకు ఇక్కడ మనకు ఆర్వో గారు ఉన్నారు. చెప్పండి మేడం, ఎట్లా అంటే నామినేషన్ పత్రాలు తీసుకుని వెళ్తున్నారు, ప్రొసీజర్ ఏంటి, అదేవిధంగా ఎప్పటివరకు ఈ షెడ్యూల్ ఉంది? నామినేషన్ పత్రాలు 9వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరించబడుతున్నాయి. ఉదయం 10:30 నుండి 5 గంటల వరకు ఈ యొక్క నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 12వ తారీఖు రోజు వాటికి సంబంధించిన పరిశీలన చేసి 15 వరకు ఉపసంహరణ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇది అన్నీ మన ఎన్నికల నియమావళి ప్రకారంగానే చేయడం జరుగుతుంది. అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు కూడా నామినేషన్ పత్రంతో పాటు వాళ్ళ యొక్క డిక్లరేషన్ ఫామ్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సంబంధించిన ఆస్తుల వివరాలు మొత్తాన్ని డీటెయిల్గా దాంట్లో రాసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాటిని పరిశీలించడం 12వ తారీఖులో జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు ఉన్నా కూడా అట్లాంటి నామినేషన్లు కూడా తిరస్కరిస్తారు, లేకపోతే బకాయిలు నడుస్తుందా, బకాయిలు చెల్లించాల్సి ఉంటుందా? దానిలో వాళ్ళు చెల్లించిన బకాయిలు వాళ్ళు క్లియర్గా దానిలో రాసిన దాన్ని బట్టి దాన్ని స్క్రూటినీ చేసి పరిశీలించడం జరుగుతుంది. 12వ తేదీ వరకు 12వ తేదీ రోజు స్క్రూటినీ ఉంటుంది. అదేవిధంగా 15వ తారీఖు వరకు ఏదైతే నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 15వ తారీఖు నాడు ఫైనల్ లిస్ట్ డిక్లరేషన్ ఉంటుంది. దాంట్లో గుర్తులు కూడా కేటాయిస్తారు. అంతకంటే ముందే బీఫామ్స్ సబ్మిట్ చేసిన వేళలో అక్కడ అంటే పార్టీ అభ్యర్థులకు పార్టీ గుర్తులు, అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులకు స్వతంత్ర గుర్తులు కేటాయిస్తారు. మొత్తానికి 23వ తేదీన పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. మొత్తం 2 విడతలు అయిపోయిన తర్వాత, పూర్తయిన తర్వాత వచ్చే నెల 11వ తేదీన ఏదైతే ఎలక్షన్ల రిజల్ట్స్ ప్రకటిస్తారో, అయితే ఒకవేళ ఇవాళ ఏదైతే హైకోర్టులో నడుస్తున్న వాదనలు ఉన్నాయి, ఈ వాదనలపైన కీలకంగా అంటే మొత్తం వ్యవహారం అంతా ఆధారపడి ఉంది. ఒకవేళ హైకోర్టు స్టే ఇచ్చిన వేళ ఇట్లాంటి ఈ ప్రక్రియ పూర్తిగా క్యాన్సిల్ అయ్యి మళ్ళీ కొత్త ప్రక్రియకు ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తానికి నామినేషన్ ప్రక్రియ అయితే ఇవాళ స్టార్ట్ అయింది. ఇట్లాంటి ప్రక్రియ అంటే 11వ తేదీ వరకు తీసుకునే నామినేషన్లు ఎన్ని వస్తాయి అనే దాన్ని బట్టి ఇక్కడ పోటీ ఎట్లా ఉంటుందనేది చెప్పవచ్చు. విడుదల సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్నగర్.